కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి సభ్యులుగా ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీ కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి సారాంశాన్ని సిద్ధం చేయనుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకోవచ్చనే కోణంలో న్యాయశాఖ కార్యదర్శి అధ్యయనం చేయనుండగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన నష్టం తీవ్రతను నీటిపారుదల ముఖ్య కార్యదర్శి అంచనా వేయనున్నారు. ఇక నివేదిక ఆధారంగా ముందుకెళ్లడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలపై జీఏడీ ముఖ్య కార్యదర్శి దృష్టి సారించనున్నారు. ఈ మేరకే 3 రంగాలకు చెందిన అధికారులను కమిటీలో చేర్చారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాత్రమే చర్చించేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ నెల 4న మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని కాళేశ్వరం బ్యారేజ్ పై జస్టిస్ పినాకి చంద్ర కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అధ్యయనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్తో సహా న్యాయశాఖ కార్యదర్శి రెడ్ల తిరుపతి సంబంధించిన సభ్యులుగాను ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వనరులే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నీటి వనరులని అభివృద్ధి చేయడం కొరకు జరిగినటువంటి కాళేశ్వరం బ్యారేజ్ పై జరిగిన నివేదికతో భాగంగా జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే చేశారు. దీనికి తీసుకున్నటువంటి చర్యలు కానీ, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ విధానం, గత ప్రభుత్వాలు రూపొందించినటువంటి రూట్ మ్యాప్ ను ఇవన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలనేది మాత్రము కాళేశ్వరం నివేదికపై కమిషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 4న అధ్యయనం చేయనున్న కమిటీ అనంతరం కేబినెట్ నివేదిక ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది వెంకట్. ఇది తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఉన్నటువంటి బ్యారేజ్ పై ప్రధాన అంశం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సృష్టిలో జరిగిన అక్రమాల విషయంలో మరిన్ని విషయాలు రాబట్టేందుకు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అందులో భాగంగా 2వ రోజు ప్రశ్నించనున్నారు. తొలి రోజు డాక్టర్ నమ్రత ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు సమాచారం. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పిల్లలను కేవలం దత్తత ఇచ్చినట్లు నమ్రత పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఐఏఎస్ అజయ్ కల్లాం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. వెంకట్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమాలపై విషయంలో మరిన్ని విషయాలు రాబట్టేందుకు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. అందులో భాగంగానే 2వ రోజు ప్రశ్నించనున్నారు. తొలి రోజు డాక్టర్ నమ్రత ప్రశ్నలకు సమాధానం చెప్పనట్లు సమాచారం అందుతుంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసుల ఆరా కూడా తీస్తున్నారు. పిల్లలను కేవలం దత్తత ఇచ్చినట్లు నమ్రత పోలీసులకు చెప్పినట్లు సమాచారం ఉంది. ఐఏఎస్ అజయ్ కల్లాం, ఐపీఎస్ సీతారామాంజనులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేడు 2వ రోజు కూడా ఆమెను కస్టడీలో తీసుకుని ఆమె ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.
మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహ పిలుపుతో ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేశారు. సంగుపేట చౌరస్తాలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లకు మంత్రి దామోదర రాజనరసింహ ఘన స్వాగతం పలికారు. ముందుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంగుపేట చౌరస్తా నుంచి జోగుపేట పార్టీ కార్యాలయం వరకు జనహిత పాదయాత్ర ఘనంగా సాగింది. పాదయాత్రలో యువకులు, మహిళా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ కలిసి పరిశీలించారు. సిద్ధాంతము, త్యాగము, మాటిస్తే మాట నిలబెట్టుకునే సత్తా, చరిత్ర, ధైర్యము కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. ఈ ప్రాంతం అంటే మామూలు ప్రాంతం కాదు. జోగిపేటు, అందోలు ఈ ప్రాంతం అంటే మామూలు ప్రాంతం కాదు. తొలి ఆంధ్ర మహాసభ జోగిపేటలో అతిపెద్ద పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి 2 రోజుల పాదయాత్ర ఏ ప్రాంతంలో? అందోలు జోగిపేటలో. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో పాదయాత్ర ఎక్కడ? మళ్ళీ ఇప్పుడు జనహిత పాదయాత్ర అందోలు జోగిపేటలో. అంటే పాదయాత్రలకు, సేవకు, తెగింపుకు, ధైర్యానికి, పట్టుదలకు పరాయ పదం అంటే ఆందోళన. ఈ కొట్లాడేది ఇప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, కొత్త కాదు మా కొట్లాటలు. కానీ నా అంటే అహంకారం అవుతుంది. చాలా మటుకు మనం చెప్పుకోము. నా కుటుంబ 67 సంవత్సరాల రాజకీయ ప్రస్థానము కేవలం మీ ఆశీస్సులు, మీ ధైర్యము, మీ బాపట్ల జిల్లా రేపల్లిలో మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అశోక్ బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అనంతరం అశోక్ బాబు అస్వస్థతకు గురవడంతో అతనిని రేపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ బాబును పరామర్శించారు. సమస్యల మీద వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు వరికోటి అశోక్ బాబు నిరంతరము ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే వ్యవసాయ తరుణంలో నీటి ఎద్దడి వేమూరు నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల బుర్రపటెక్క పేరుకుపోయింది. దాన్ని తొలగించాలని చెప్పి అధికారులకు అప్రమత్తం చేసే ఉద్దేశంతో నిన్న భట్టిపురంలో దీక్ష చేయటం జరిగింది. ప్రజాస్వామ్యం, రైతు సంక్షేమం కోసం పనిచేయమని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మాట్లాడటం, ప్రభుత్వం స్పందించాలా, అధికారులు కూడా స్పందించి పనిచేయాలా. అధికారి వచ్చి సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి వచ్చి తప్పకుండా పనిచేస్తామని హామీ ఇస్తే నిన్న దీక్ష విరమించాడు. విరమించిన తర్వాత ఈరోజు వర్క్ చేస్తూ మధ్యలో ఆపేస్తే అధికారులు అడగడానికి రేపల్లి వచ్చాడు. రైతు సమస్య. బాపట్ల జిల్లా రేపల్లిలో ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అశోక్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ బాబును బలవంతంగా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ చర్యను రేపల్లె పట్టణ వైసీపీ కన్వీనర్ కరేటి శేషగిరిరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, శాంతియుత ధర్నాలు చేసుకునే హక్కు లేకుండా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని శేషగిరిరావు విమర్శించారు.
సికింద్రాబాద్ బండిమేట్లో గుర్తు తెలియని యువకుల ముఠ ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దొంగలిస్తున్న ఘటన కలకలం రేపుతుంది. ఖరీదైన ఇన్నోవా కారులో వచ్చిన దుండగులు ఆవులను కారులోకి ఎక్కించుకుని పారిపోయారు. ఆవులను హింసిస్తూ ఇన్నోవాలో తరలిస్తున్న దృశ్యాలు స్థానికులను ఆవేదనకు గురిచేశాయి. ఇది 2 చోట్ల ఒకే విధంగా జరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని తెలిపింది. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశామన్నారు. 200కు పైగా బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ ఈ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారన్నారు. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7 జిల్లాల్లో 253 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారు అని తెలిపింది. భారత్ సహా దాదాపు 70 దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయా దేశాలపై భారీ సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం అమెరికా ప్రజలపైనే ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ట్రంప్ ప్రకటించిన అధిక సుంకాల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అక్కడి కుటుంబాలకు భారంగా మారనుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. గాజాలో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో గాజా ప్రజలు నలిగిపోతున్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, బాంబుల మూతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆహారం కోసం ఫుడ్ ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్నారు. వృద్ధులు ఆకలికి అలమటిస్తూ రోడ్డుపైనే కింద పడి మరణిస్తున్నారు. తాజాగా గాజాలో ఫుడ్ ట్రక్కుల వెంట ప్రజలు పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. భారత్పై 25% సుంకం విధించడంతో పాటు ఇతర వాణిజ్య భాగస్వామ్యులపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు విధించడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, బలహీన త్రైమాసికాలు వంటివి సూచీలపై ప్రభావం చూపాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజులోనే దాదాపు 6 లక్షల కోట్లు ఆవిరై 444 లక్షల కోట్లకు చేరింది.